వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. రాజమౌళి నిజంగా సినీ ఇండస్ట్రీలోనే తెలుగు సినిమాకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే అది ఒక రాజమౌళి వల్ల, తన దర్శకత్వం వల్ల అని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రపంచ వ్యాప్తంగా తనకి గుర్తింపు వచ్చింది. నిజంగా మన తెలుగు సినిమాకి ఒక గుర్తింపు తెచ్చిన దర్శకత్వంలో ఒకరు మన రాజమౌళి గారు. అలాంటి రాజమౌళి గారు ఈరోజు ఒక హీరోయిన్ అయితే బతిమలాడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఏంటిది అనేది ఫుల్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా రాజమౌళి గారు తెలుగు ఇండస్ట్రీలోనే ఒక గొప్ప డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను తెలుగు సినిమాని భారతదేశాన్ని దాటి వేరే కంట్రీస్లలో, ఇతర దేశాలలో కూడా ఒక గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూసేలాగా ఒకసారిగా మనం ప్రపంచం మొత్తం తెలంగాణ తెలుగు ఇండస్ట్రీని చూసే పరిణామాలు అయితే తనైతే తీసుకొని వచ్చాడు. త్రిబుల్ ఆర్ కానీ, మగధీర కానీ ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన సినిమాలలో ఎంతో గొప్పదనం, ఎంతో ఎడిటింగ్ వర్క్ కానీ ఏవైనా కానీ తను చేసిన తెలుగు ఇండస్ట్రీలో చేసిన సినిమాలలో అవైతే చాలా ప్రఖ్యాత పొందాయి. అలాంటి వ్యక్తి సినిమాలలో చాలామంది నటించాలని కోరుకుంటూ ఉన్నారు. మేము చేస్తామని కూడా తనకైతే చాలామంది రిక్వెస్ట్లు కూడా చాలామంది అయితే రాజమౌళి గారికి చెప్తున్నారు. అలాంటి పరిణామంలో కూడా మరి తను ఒక హీరోయిన్ అయితే బతిలాడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి ఎందుకు అంటే నిజంగా ఆలియా భట్ తను గతంలో చూసుకున్నట్లయితే రాజమౌళి త్రిబుల్ ఆర్లో కూడా తనైతే నటించడం అయితే జరిగింది. ఆ నటించే సమయంలో అది పెద్ద సినిమా అయినప్పటికీ కూడా, అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆలియా భట్ సంతోషంగా లేదు. ఎందుకు అనంటే తను నటించిన దానిలో తన ఏదైతే ఉందో ఒక 10 నిమిషాలు ఉండడం, అది తనైతే ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ కూడా నేనైతే నా ఎడిటింగ్ వర్క్లో రాజమౌళి గారు 10 నిమిషాలు ఆలియా భట్ స్క్రీన్లో కనబడడం, అది తనకి నచ్చకపోవడం, తను గతంలో కూడా బాధపడ్డది. నా క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకెక్కువ ఉంటే బాగుంటుండే, కేవలం 10 నిమిషాల వరకే కుదించారని తనైతే బాధపడిన సందర్భాలు అయితే మనం అయితే గతంలో చూస్తాం. మరి ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు ఇద్దరితోనైతే యాక్షన్ ఒక సినిమా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. పాన్ ఇండియా వైజ్గా, ఆల్ ఓవర్ పాన్ ఇండియా వైజ్ అయితే మనకైతే సినిమా అయితే మహేష్ బాబు రాజమౌళి ఇద్దరి మధ్యలో ఒక సినిమా అయితే రావుతుంది. మరి ఈ సినిమాలో ఒక పాత్ర ఆలియా భట్కి అయితే రాజమౌళి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆమె నటించడానికి ససేమీరా అంటూ ఉంది. నిజంగా మరి గతంలో ఏదైతే ఆ త్రిబుల్ ఆర్లో తనకిచ్చిన పాత్ర కానీ కాకుండా అక్కడ కుదించిన ఎడిటింగ్ వర్క్లో రాజమౌళి గారు అయితే తనను స్క్రీన్ మీద ఒక 10 మినిట్స్ ఉంచారు. ఇంకెక్కువ ఉంచితే బాగుంటుందని తన ఒక చిన్న అలకలాగా అక్కడైతే కనబడతా ఉంది. నిజంగా రాజమౌళి సినిమాలో నటించడానికి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్న తరుణంలో అవకాశం వచ్చినా కూడా ఆలియా భట్కి మరి అయితే తనైతే ససేమీరా అంటా ఉన్నది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, నిజంగా మరి వాళ్ళ పాత్ర ఏదైతే ఉంటుందో మరి మహేష్ బాబు కాబట్టి అక్కడ మరి నటించే ఛాన్సెస్ ఉన్నప్పటికి కూడా మరి ఆమె ఎందుకనంటే గతంలో ఇవైతే చిన్న చిన్న అలకలైతే తనైతే ఆలియా భట్ అయితే అలుగుతున్నారైతే మనకైతే తెలుస్తూ ఉంది. మరి నిజంగా చూడబోవాలి. మళ్ళీ మహేష్ బాబు గారితో మరి రాజమౌళి గారు తీస్తున్న సినిమా పాన్ ఇండియా వైజ్గా వస్తూ ఉంది. మరి యాక్షన్ థ్రిల్లర్గా మొత్తానికి అయితే వస్తూ ఉంది. మరి అయితే చాలా అయితే మంది అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా రాజమౌళి వీళ్ళిద్దరు కాంబినేషన్లో చూడాలని చాలా మంది అయితే కోరుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు కోరుకున్నట్టు చాలా మంది కోరుకున్నట్లయితే సినిమా అయితే రాజమౌళి మహేష్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే సినిమా అయితే రావడం, వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే సినిమా అయితే వస్తూ ఉంది. మరి అలాంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రేక్షకులకైతే ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్య వచ్చే సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అయితే ముందు అయితే చూడబోవాలి.